పైరవీలతో కాంగ్రెస్ లో పదవులు రావన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కష్టపడ్డ కార్యకర్తలకే గుర్తింపు ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షులు జనాల్లో ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ముళ్లబాటలో కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న షర్మిలను ప్రతి డీసీసీ అధ్యక్షులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. వికారాబాద్ లో 10 రోజుల పాటు జరిగే డీసీసీల శిక్షణా తరగతులను ప్రారంభించారు సీఎం. కాంగ్రెస్ లో పనిచేసే వారికే పదవులొస్తాయి తప్ప పైరవీకారులకు రావన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెరిట్ కోటా తప్ప కాంగ్రెస్ లో ఏ కోటా ఉండదన్నారు. వికారాబాద్ లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను రేవంత్ ప్రారంభించారు. ప్రభుత్వం రాకముందు ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ బాధ్యతలు తీసుకున్న 37 మందికి అధికారంలోకి రాగానే పదవులు ఇచ్చామని చెప్పారు. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్దలాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారు. విత్ ఇన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈ రోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై పొగడ్తల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ వారసత్వం నుంచి షర్మిల వచ్చినా ఏనాడు ఆమె పదవులు తీసుకోలేదని చెప్పారు. ప్రజల ఆమోదంతోనే పదవులు రావాలని బలంగా నమ్ముతున్న వ్యక్తి షర్మిల అని చెప్పారు. ముళ్లబాటలో కూడా ఏపీలో కాంగ్రెస్ కోసం షర్మిల కష్టపడుతున్నారని అన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి రాజకీయాల్లో రాణించాలన్న షర్మిల కృషిని డీసీసీ అధ్యక్షులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు రేవంత్. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్లబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి చాలా కీలకమైనదన్నారు రేవంత్ రెడ్డి. ఈ పదవిని దుర్వినియోగం చేసుకుంటే దేవుడు కూడా మనల్ని రక్షించలేరని సూచించారు. పైరవీల వెనకాల పడకుంటే డీసీసీలకు ఆటోమేటిక్ గా గౌరవం దక్కుతుందన్నారు. మీరు పైరవీలకు ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షులు దూరంగా ఉంటారో గౌరవం అదే నడుచుకుంటూ వస్తుంది. మీకు గౌరవం ఎక్కడికి పోదు. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల మీరు మొదలు పెట్టినరో ఏముందిలే నిలబడతాడు, ఏముందిలే ఆయన వస్తే రోజు ఎదురెగుతామా, ఇట్లాంటి చీత్కారాలు వస్తాయి. జీవితం అంటేనే నేర్చుకోవడం అని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. త్యాగదన్నులకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం దొరకడమే కష్టం అనుకుంటే జిల్లా అధ్యక్షులు కావడం అదృష్టమని చెప్పారు. కాంగ్రెస్ ను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాటి నుంచి 10 రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతుల్లో కీలక అంశాలను జిల్లా అధ్యక్షులకు బోధించనున్నారు. మార్చి 2న ముగింపు రోజున రాహుల్ గాంధీ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.